జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు మన హిందువులకు సంబంధించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఏదైనా పండుగలు వస్తే మామూలుగా మండపాలు పెట్టి ఏదైనా అట్లా పూజలు అంతా చేస్తారు. తర్వాత వచ్చేసి ఊరేగింపులు, నిమజ్జనాలు ఇవన్నీ చేస్తారు. లేకపోతే భజనలు కావచ్చు, కోలాటాలు కావచ్చు, ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రాంలు కావచ్చు, రకరకాలు చేస్తారు. ఉత్సవాల్లో, ఊరేగింపుల్లోనూ పండుగల సందర్భంగా చాలా జరుగుతాయి. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఎక్కడైనా కూడా హిందువుల పండుగలు వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా ఎవరినైనా అన్య మతస్థుల మీద దాడులు చేయడం ఎప్పుడైనా మనం చూసామా? ఎక్కడైనా జరిగింది? ఈ విధంగా లేదు. కానీ మన భారతదేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులు పండుగలు చేసుకుంటా ఉంటేనో, లేకపోతే వీళ్ళ పాటి వీళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటేనో, ఆ అవతల వాళ్ళు వచ్చి విపరీతంగా రాళ్ళ దాడులు చేస్తూ ఉంటారు. పిచ్చోడి చేతిలో రాయి అంటారు కదా, ఆ మాదిరిగా మన మానాన మనం బతుకుతూ ఉన్నా కూడా ఇంకా వాళ్ళు వచ్చి రాళ్ళదాడులు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ వినాలా. దయచేసి నిజాల్లో ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాలి. అది సరే, మనసు ఉంటే మార్గం అయితే ఉండకపోదు. ఉపాయం ఉంటే ఎలాంటి కరుడుగట్టినటువంటి జాంబీలనైనా కూడా కంట్రోల్లో ఉంచవచ్చు. దాంట్లో మాత్రం అనుమానంలే. అయితే ఇందుకు కొంత ప్రణాళిక, వ్యూహము, నిబద్ధత ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే అదే చేస్తుంది. ఇంతకు నేనేం చెప్తున్నానంటే, శుక్రవారం రోజు ఈ ప్రార్థన చేయడానికి పోతారు కొంతమంది. పోతే వాళ్ళలో కొంతమంది జాంబీగాళ్ళు ఉంటారు. ఆ జాంబీగాళ్లను కంట్రోల్లోకి తీసుకురావడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. నిజానికి ఈ శుక్రవారం అయితే చాలు, చాలా చోట్ల ఈ తీవ్రమైన అలజడి అయితే రేగుతుంది. ఎప్పుడు ఏ పరిస్థితి నెలకొంటుంది అన్నట్టుగా వాతావరణం అయితే హాట్గా ఉంటుంది. ఈ పెద్ద సంఖ్యలో కొన్ని చోట్ల అయితే పోలీసులు బందోబస్తులో కూడా ఉంటారు. దీనికి అంతటి కారణం ఏం తెలిసినా, కొంతమంది ఇమాములు, ఈ ముతావలీలు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళే ఈ శుక్రవారం రోజున ఈ మసీదులకు ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేయడానికి పోతారు. వాస్తవంగా అయితే ఆ సమయాన్ని అలసుగా తీసుకొని ఈ కొంతమంది ఇమాములు కావచ్చు, అదేవిధంగా ఈ ముతావలీలు కావచ్చు, ఈ ముస్లిం భక్తులను అయితే రెచ్చగొట్టేటట్టు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అసలు మీరు నిజంగా ముస్లింలు అయితే పోలీసులపై దాడులు చేయండి, లేకపోతే సరే హిందువుల మీద దాడులు చేయండి అంట. ఈ విధంగా రకరకాలుగా వాళ్ళని కొట్టండి, వీళ్ళని చంపండి అని చెప్పేసి రెచ్చగొట్టే ప్రసంగాలు అయితే కొంతమంది చేస్తూ ఉంటారు. మీరు కూడా చాలా చోట్ల వింటారు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయాలన్నీ కూడా. అయితే అందరూ ఇమాములు, ముతావలీలు ఈ విధంగా చేస్తారని చెప్పి నేను చెప్పను. కొద్దిమంది మాత్రం ఈ విధంగా ఉంటారు. ఎందుకంటే అందరూ చేస్తే ఈ పాటికి దేశం ఎట్టునిండో అల్లకల్లోలం అయిపోయిండు అట్లా. కానీ అందరూ కాదు, కొంతమంది మాత్రం ఇలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ముస్లింలే అనుకుందాం, వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఒకవేళ మసీదుకు పోలేకపోయినప్పటికీ వీలైనంత వరకు ఈ శుక్రవారం రోజు పోయేదానికి ట్రై చేస్తారు. ఆ రోజును అలుసుగా తీసుకొని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఈ రెచ్చగొట్టే ప్రసంగాలన్నీ చేసి ఇంకా వీళ్ళందరినీ కూడా జాంబీలు తయారు చేసేదానికి ఇష్ట ప్రకారం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతెందుకు, ఈ 2002లో జరిగినటువంటి గోద్రా రైళ్ల దుర్ఘటన కారణం అక్కడ మసీదులో ఉన్నటువంటి మత పెద్దనే కారణం అంట. ఆ మత పెద్ద రెచ్చగొట్టే ప్రసంగం చేయడంతోనే అక్కడ ఉన్నటువంటి ఈ రాడికల్స్ అందరూ కూడా రెచ్చిపోయి అత్యంత దారుణంగా ఈ గోద్రా రైలుని అయితే తగలబెట్టారు. అర్థమవుతుందా? సరేలే, ఓళ్ళు రెచ్చగొడతారయ్యా, మనం ఎట్ట రెచ్చిపోతాము? వాస్తవాలను మనం కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి. సరే, చాలా దేశాల్లో మెజారిటీ ప్రజలు వేరే వేరే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా కూడా అక్కడ హిందూ ముస్లిం, ఇప్పుడు మన దేశంలో కదా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టు మిగతా దేశాల్లో ఎక్కడన్నా ఆ విధంగా ఉందా? కానీ ఈ దేశం ప్రతి మతాన్ని గుండెల్లో పెట్టుకునింది. హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఎంట్రీ, మీ పండగల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు. అంతెందుకు, ఈ ఉరుసు కావచ్చు, లేకపోతే ఈ వస్తాయి పేర్ల పండగ వస్తాయి, అవి కావచ్చు, వాటిలో కూడా మీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు ఆ పండగ చేస్తారు, వాళ్ళు చిందులు వేస్తారు. ఎన్ని చేస్తారా? ఎంతమంది వార దర్గాలకు వచ్చి, సరే వాళ్ళకు ఉండే భక్తితో నమ్మకమో పేర్లు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరు? పేరయ్య అని చెప్పి కావచ్చు, లేకపోతే మస్తానని చెప్పి కావచ్చు, రకరకాలుగా. అలాంటిది ఎట్లా హిందువులను ఎట్లా ఆ విధంగా ద్వేషిస్తారు, ఎట్లా దూషిస్తారు, వాళ్ళ మీద ఎట్లా దాడులు చేస్తారు? ఎంత దారుణం ఇది! ప్రపంచంలో ఎక్కడైనా ఉండదా ఈ ఘోరమా? సరే, ఈ గోద్రా రైలు ఘటనలో నిలవన దాదాపు 6 మంది ప్రాణాలు అయితే ఈ జాంబీగాళ్ళు అయితే తీశారు. ఫైనల్గా ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ముందుగా కొన్ని నిబంధనలు అయితే తీసుకొచ్చింది. అవి ఏందయ్యా అంటే, ఇక నుంచి ప్రతి శుక్రవారం రోజున రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళే. అంటే మిగతా రోజుల్లో చేయొచ్చా అని కాదు, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి ప్రసంగాలు చేయకూడదని అర్థం.
మసీదులలో ప్రసంగించే మత పెద్దలు తమ ప్రసంగాలను తప్పనిసరిగా రికార్డ్ అయితే చేయాలా, చేసి పంపించాలా. ఎవరికి చెప్తే అది కూడా శుక్రవారం రోజు మసీదులో ఏం మాట్లాడాలో ముందుగా ఆ రాష్ట్ర ముస్లిం బోర్డును సంప్రదించి మాట్లాడాలా. ఏది పడితే అది మాట్లాడకూడదు. పూర్తి సమాచారం లేకుండా ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయకూడదు. అంటే కొంతమంది ఏం చేస్తారు, హాఫ్ నాలెడ్జ్తో పూర్తి స్థాయి సమాచారం లేకపోయినప్పటికీ ఓయమ్మ ఓళ్ళు చేశారు, ఇది చేశారు, మన మీద అన్యాయం జరుగుతాయి, దాడులు జరుగుతాయి, అది ఇది అని చెప్పేసి వీళ్ళు హాఫ్ నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని కూడా రెచ్చగొడతారు. ఆ విధంగా చేయకూడదు. ఏ మసీదు నుంచి అయితే రాళ్ళ దాడులు జరుగుతాయో ఆ మసీదుకు సంబంధించిన మత పెద్దలు అందుకు బాధ్యత వహించాలి. ఇంకొకటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని మతస్థులను విమర్శించకూడదు. అర్థమవుతుందా? ఈ విధంగా కొన్ని నిబంధనలను కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది. మొదటగా ఈ నిబంధనలను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అయితే అమలు చేస్తున్నారు. ఫలితాలు కనుక పాజిటివ్గా వస్తే దేశవ్యాప్తంగా దీన్ని అయితే అమలు చేయనున్నారు. ఈ విధంగా శుక్రవారం రోజు జరిగే ఈ రాళ్ల దాడులకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఓకే, మంచి పరిణామమే. దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తారు, స్వాగతించాలి కూడా. ఇక్కడ నేను ఇంకో మాట చెప్తున్నా, వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. లేకపోతే ఇప్పుడు పరమతస్తులు, ఇప్పుడు మనం హిందువులమే ఉన్నాము, మనం పూజించేటటువంటి దేవుళ్ళను సైతాన్లు అనేవాళ్ళు, కాళ్ళతో మన దేవుళ్ళ చిత్రపటాలు కాళ్ళ కింద తొక్కేవాళ్ళు, మన విగ్రహాలు దేవీ దేవతల విగ్రహాలు పగలగొట్టేవాళ్ళు, ఇటువంటి కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా. ఇంకా ఒక మాట నేను చెప్తున్నా, ఎవరైనా సరే ఈ హిందువులు ఉన్నారో ఎవరి మీదైనా పోయి దాడులు చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు, తప్పేం లే. అన్యాయంగా, దారుణంగా, అక్రమంగా ఒకరి మీద దాడులు చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ శిక్షించడానికి ఖచ్చితంగా అర్హులే. అది మ్యాటర్ అయితే. అర్థమైందా మీకు? అట్లా మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.